ఎక్కడైనా ప్రభుత్వాలు కేంద్రం నుంచి వచ్చే నిధులను ఖర్చు చేసి అదనపు నిధులు కావాలి అని చెప్పి అడిగిన సందర్భాలను మనం కోకోలలో చాలా చూసాం. కానీ వైచిత్రం ఏంది అంటే ఆంధ్రప్రదేశ్లోని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో కేంద్రం నుంచి వచ్చే నిధులను ఖర్చు చేసి అదనపు నిధులు అడిగే సంగతిని పక్కన పెట్టండి. అసలు కేంద్రం నుంచి వచ్చే నిధులనే ఖర్చు చేయలేక మొత్తం మురిగిపోతున్నాయట. ఆ మురిగిపోయేది ఏ స్థాయిలో తెలుసా? తాజాగా కలెక్టర్ల సమావేశంలో ఇచ్చిన నివేదిక ప్రకారమే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఈ 2 ఏళ్లలో 10,731 కోట్ల రూపాయలు మురిగిపోయాయి కేంద్ర నిధులు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 5,400 కోట్లు మురిగిపోతే ఆ తర్వాత 5,321 కోట్లు మురిగిపోయాయట. ఇంకో దారుణం ఏంటి తెలుసా? ఈ ఈ ఈ ఏడాది ఈ ఆర్థిక సంవత్సరంలో 15,126 కోట్లు కేంద్రం నుంచి కేటాయింపులు జరిపితే అందులో ఏకంగా 5,321 కోట్లు మురిగిపోయాయట. అంటే కేంద్రం చేసిన కేటాయింపులో 35% మురిగిపోయినాయి. 5,321 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో మురిగిపోయాయట. మరింత బాధాకరం ఏంటి తెలుసా? బేసిక్గా రాష్ట్రంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ చాలా కీలకం. అది ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ ఒక్క గ్రామీణాభివృద్ధి శాఖలోనే ఈ మొత్తం మురిగిపోయిన దాంట్లో సగం నిధులు అవ్వేనంట. 2,461 కోట్ల నిధులు ఆ ఒక్క శాఖలోనే మురిగిపోయాయట. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదో చిన్నవి చేసి పెద్దగా సినిమాటిక్ ప్రమోషన్లు చేసుకోవడం కాదు, కానీ మీరు నిర్వహిస్తున్న శాఖలోనే 2,461 కోట్లు ఒక ఆర్థిక సంవత్సరంలో మురిగిపోతే మరి ఏం చేస్తూ ఉన్నట్లు? కన్సర్న్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఓవరాల్గా ప్రభుత్వం ఏం చేస్తుంది? కన్సర్న్ మినిస్టర్గా ఈయన ఏం చేస్తూ ఉన్నారు? ఎక్కడైనా నిధులు ఖర్చు పెట్టేసి అదనపు నిధులు కేంద్రాన్ని అడుగుతారు. కానీ ఇదేంటండి? 2 సంవత్సరాల్లో 10,731 కోట్లు మురిగిపోవడం ఏంటి? ఈ ఆర్థిక సంవత్సరంలో ఏకంగా కేంద్రం ఇచ్చిన దాంట్లో 35% మురిగిపోవడం ఏంటి? అందులో సగం ఒక గ్రామీణాభివృద్ధి శాఖవే ఏంటి? ఎక్కువ మురిగిపోయింది ఎంత కీలక శాఖలో చూడండి. గ్రామీణాభివృద్ధి శాఖ తర్వాత నెక్స్ట్ గృహ నిర్మాణ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, వ్యవసాయ శాఖ, పాఠశాల విద్య, ఇందులో నిధులే మురిగిపోతున్నాయట. ఏందండి? గ్రామీణాభివృద్ధి, పాఠశాల విద్య, స్త్రీ శిశు సంక్షేమము, వ్యవసాయ, గృహ నిర్మాణ, ఇవే కీలకమైన వీటికే ఖర్చు పెట్టి ఎక్స్ట్రా అడగాలి. చివరికి ఇవే మురిగిపోతూ ఉన్నాయట. మరి ఇంకా మనం పాలన గురించి వీళ్ళు ఇంత గొప్పగా మాట్లాడితే మనం ఏం చేయాలి? ఏం చెప్పాలి? నిధులు మురిగిపోకుండా ముఖ్యమంత్రి గారు అధికారుల మీద సీరియస్ అయ్యారట. నిధులు మురిగిపోకుండా అంతా ఖర్చు పెట్టండి అన్నారట. ఇంకేదో జనరల్గా ఉంటాయి ఆయన సీరియస్ అవ్వడము, ఇవన్నీ మామూలే. కీలకం గ్రామీణాభివృద్ధి శాఖ, దాంట్లోనే మొత్తం మురిగిపోయిన దాంట్లో సగం అవే ఉన్నాయట. ఆ సారేమో కలెక్టర్ల సమావేశానికి రారు. ఆ సారేమో ఇంకేమంటారు, క్యాబినెట్ మీటింగ్లకు రారు. ఎప్పుడోసారి వచ్చినప్పుడేమో ఫుల్ హడావిడిగా అనిపిస్తుంది. తర్వాత ఆరోగ్యం బాగాలేక ఇంట్లో ఉంటారు, బాగుంటే షూటింగుల్లో ఉంటారు. వాళ్ళ టీం ఏమో సినిమాటిక్ ప్రమోషన్లు. అసలు ఎంత బ్రహ్మాండంగా చేస్తుంటారు అవి చూస్తే ఏంది నిజంగా ఇన్ని అద్భుతాలు చేశారా అనిపిస్తుంది. ప్రతిదానికి సినిమాటిక్ ప్రమోషన్. కొంచెం రోడ్డు వేసి అద్దేసి మెరుపులు అద్దేసి ఇది చూడండి అని ఒక ఛానల్ రోడ్డు వేయగానే అయిపోతుందా? మంత్రి అంటే ఎన్ని బాధ్యతలు ఉంటాయి నాయకుడు అంటే. ఏదో కానీ అండి.